నమస్కారం. బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందు ఈనాటి ముఖ్యాంశాలు. అసెంబ్లీలో సగౌరవంగా అడుగుపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ మెట్లకు నమస్కరించి సభలోకి ప్రవేశించిన చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలు. ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరితో ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, ఇతర ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. అసెంబ్లీలో వైసీపీ విజ్ఞప్తికి ఓకే అన్న టీడీపీ. వైసీపీ అభ్యర్థనకు మాజీ ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ ఆమోదం. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్. 2.5 ఏళ్ల తర్వాత గౌరవ సభలో సగౌరవంగా చంద్రబాబు అడుగుపెట్టారు. ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ మెట్లకు నమస్కరించి సభలోకి చంద్రబాబు ప్రవేశించారు. సీఎంగానే మళ్లీ సభలో అడుగు పెడతానని 2021లో చంద్రబాబు శపథం చేశారు. చేసిన శపథం నిలబెట్టుకుంటూ నేడు అసెంబ్లీలో చంద్రబాబు అడుగుపెట్టారు. 2.5 ఏళ్లు పైగా సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2021 నవంబర్ 19న ముఖ్యమంత్రిగానే మళ్లీ గౌరవ సభలో అడుగు పెడతానని ఆయన శపథం చేశారు. చేసిన శపథం నిలబెట్టుకుంటూ ఇవాళ అసెంబ్లీకి వచ్చారు. 2021 నవంబర్ 19వ తేదీన రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య మాటల యుద్ధం సాగింది. తాను మాట్లాడుతుండగా స్పీకర్ మైక్ కట్ చేశారని చంద్రబాబు, ఇతర ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించి బయటకు వచ్చారు. వెంటనే తన ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశమై బోరున విలపించారు. అసెంబ్లీలో అధికార పార్టీ నేతలు తన భార్యను అవమానించేలా మాట్లాడారని గద్గద స్వరంతో ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా నాడు సభ నుంచి ఆవేదనతో బయటకు వెళ్లిన చంద్రబాబు నాటి శపథం నిలబెట్టుకుంటూ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 4వసారి సీఎంగా నేడు సగర్వంగా సభకు చంద్రబాబు వచ్చారు. నేడు అసెంబ్లీకి వచ్చిన చంద్రబాబుకు మొదట గేటు వద్ద కూటమికి ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో పూజలు నిర్వహించి చంద్రబాబు అసీనులయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఆలింగనం చేసుకున్నారు. సీఎంకు మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. అసెంబ్లీ మెట్లకు నమస్కరించి సీఎం చంద్రబాబు సభలోకి ప్రవేశించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తొలుత కొత్త సభ్యులతో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీకి ప్రణమిల్లి సభలోకి అడుగుపెట్టిన చంద్రబాబు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో శాసనసభ్యుడిగా ప్రమాణం చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం తర్వాత మంత్రులు అచ్చెన్నాయుడు, వంగల్పూడి అనిత వరుసగా ప్రమాణం చేశారు. మంత్రుల తర్వాత ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ ప్రమాణం చేయించారు.
Honorable Speaker Pro Tem. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థనకు టీడీపీ ఓకే చెప్పింది. అసెంబ్లీ ప్రారంభం తర్వాత తొలుత కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం చేస్తారు. తొలుత చంద్రబాబు, మంత్రుల తర్వాత అక్షర క్రమంలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. మంత్రుల తర్వాత జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదుర్కొన్న జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో దీంతో ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ఈ నేపథ్యంలో మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ ప్రమాణ స్వీకారానికి అనుమతించాలని, ఆయన కారును కూడా లోపలికి అనుమతించాలంటూ వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థనకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఈ రోజు వరకు జగన్ కారును లోపలికి అనుమతించాలని నిర్ణయించారు. అలాగే మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్తో ప్రమాణ స్వీకారానికి ఓకే చెప్పారు. వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పూసపాటి. అహంకారపూరిత పాలన ప్రజలు సహించరని, అభివృద్ధి లేని సంక్షేమం అవసరం లేదని గత ఎన్నికల్లో ప్రజలు స్పష్టం చేశారని, అందుకే కూటమికి విజయాన్ని అందించారని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. 3 పార్టీల సమ్మేళనంలో రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని ప్రజలు నమ్మి కూటమికి పట్టం కట్టారని తెలిపారు. వెన్యూ కన్వెన్షన్ సెంటర్ లో బీజేపీ ప్రజాప్రతినిధులు అభినందన సభ జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ నుండి గెలుపొందిన 3 ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికల్లో పోటీ చేసి నా వారికి ఘనంగా సన్మానించారు. గన్నవరం విమానాశ్రయం నుండి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు ఘన స్వాగతం పలికిన అనంతరం వెన్యూ కన్వెన్షన్ కు బీజేపీ ప్రజాప్రతినిధులు ర్యాలీగా వచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు మాట్లాడుతూ, పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని పనిచేసే సామాన్య కార్యకర్తలకు కూడా భారతీయ జనతా పార్టీలో మంచి గుర్తింపు వస్తుందని, అందుకు నేనే ఉదాహరణ అని అన్నారు.
రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ సబ్కా సాథ్ సబ్కా వికాస్ అన్న నినాదంతో బీజేపీ పార్టీ పనిచేస్తుందని, అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తుందామని తెలిపారు. ప్రజలకు అనుగుణంగా ప్రజల ఆకాంక్ష మేరకు బీజేపీ ప్రజాప్రతినిధులు నడుచుకోవాలని సూచించారు. ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ కూటమిలో ఒక రెబల్ అభ్యర్థి కూడా లేకుండా కార్యకర్తలు, నాయకులు పూర్తి సహకారం అందించారని, అందుకే గత ఎన్నికల్లో ఘన విజయం లభించిందని అన్నారు. సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ భారత్ మొత్తం నరేంద్ర మోడీ నాయకత్వాన్ని నమ్ముతుందన్నారు. రాష్ట్రంలో కూడా బీజేపీని నమ్మి అభ్యర్థులను గెలిపించారని తెలిపారు. సుజనా చౌదరి మాట్లాడుతూ ఎన్నికల్లో 42 రోజుల పాటు ప్రతి క్షణం టీడీపీ, జనసేన పూర్తి సహకారం వల్ల అత్యధిక మెజార్టీ లభించిందని తెలిపారు. అరాచక పాలన చేస్తే ప్రజలు ఏ విధంగా బుద్ధి చెబుతారో ప్రజలు అది చేసి చూపించారన్నారు. 3 పార్టీలకి సంబంధించినటువంటి ఆలోచన విధానం వేరుంటుంది, వారి యొక్క పనితీరు వేరుగా ఉంటుంది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఈ 3 పార్టీలకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఏ విధంగా సమన్వయంతో ముందుకు వెళ్ళారు, చాలా చోట్ల సంయమనాన్ని కూడా పాటించవలసినటువంటి పరిస్థితి ఏర్పడినా చక్కగా పరిస్థితులు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళారో, నేను తెలుగుదేశం మరియు జనసేన నాయకులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇది ఒక అద్భుతమైనటువంటి కేస్ స్టడీ అని కూడా వారికి చెప్పడం జరిగింది. నమస్కారములు. ప్రత్యేకంగా వేదికని అలంకరించిన పెద్దలందరికీ, ముఖ్యంగా మంత్రివర్యులకి ప్రత్యేక అభినందనలు చెబుతూ, ఈ 24 ఎలక్షన్లో విజయానికి తోడ్పడటానికి గల కొన్ని కారణాలు, నా అనుభవాలు మీతో నేను పంచుకుందాం అనుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీలో 5 సంవత్సరాల నుంచి నేను ఉన్నాను. నా మొదటి అనుభవం డైరెక్ట్గా ఎలక్షన్స్లోకి వెళ్ళటం. అందరూ ఫస్ట్ ఏం చెప్పారు, అది చాలా అతి కష్టమైన నియోజకవర్గం, అది ఢిల్లీలో అధిష్టానం చెబితే నేనేమన్నానంటే అధిష్టానం ఏది చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని. రాజధాని రైతులు చేపట్టిన ఉద్యమం ప్రపంచంలో ఒక చరిత్రగా నిలిచిపోతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఒక రాజధాని కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత ఇక్కడుండే రైతులకే దక్కుతుందని కొనియాడారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని, రాజధానిలో వివిధ నిర్మాణాలను నేడు పరిశీలించారు. అమరావతి రాజధాని శిలాఫలకం, సీడ్ యాక్సెస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయాలు, మంత్రులు, జడ్జిల గృహ సముదాయాలు, ఐకానిక్ నిర్మాణాల సైట్లు, రాజధాని ప్రాంతంలోని ఇతర నిర్మాణాల స్థితిగతులను చంద్రబాబు పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని రైతులకు నమస్కారాలు తెలిపారు. అమరావతి రైతులు 1631 రోజులుగా ఆందోళనలు చేపట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకంతో ఆందోళనలు విరమించారు. ఇక్కడి రైతులు చేపట్టిన ఉద్యమం ప్రపంచంలో ఒక చరిత్ర. ఒక రాజధాని కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత ఇక్కడుండే రైతులకు దక్కుతుంది. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. మీరు పోరాడిన తీరు భావితరాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. అమరావతి అనగానే ప్రపంచమంతా గుర్తించే పరిస్థితికి వచ్చారు. 5 కోట్ల మంది ప్రజలకు దశ దిశ నిర్దేశించే రాజధానిగా, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలని అనుకున్నాం. అలాంటి రాజధానిని అతలాకుతలం చేశారు. పోలవరంను కూడా నాశనం చేశారు. ఇటీవల ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక విజయం అందించారు. ఇలాంటి ముఖ్యమంత్రి మాకు అవసరం లేదని ప్రజలు ఏకపక్షంగా బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు. వీళ్లకు 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ఒక నియోజకవర్గంలో మాకు 95,000 మెజార్టీ వచ్చింది. దుష్ట పరిపాలనకు ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి ముఖ్యమంత్రిగా అర్హత లేని వ్యక్తికి ఆ పదవి వస్తే ఏం జరుగుతుందో 5 ఏళ్ల పాటు మనం చూశామని చెప్పారు. ఈ రాజధాని ప్రారంభించినప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క వార్డు నుంచి పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాల్ని, అక్కడుండే దేవాలయాలు గాని, మసీదులు గాని, చర్చిలు గాని, ప్రార్థనాలయాల్లో ప్రార్థనలు చేసి అందరి దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకొని పవిత్రమైన మట్టిని ఇక్కడికి తీసుకొచ్చారు. దేశంలో ఉండే అన్ని దేవాలయాలు, ప్రపంచంలో ఉండే అన్ని ప్రార్థనాలయాలు, అన్ని దిక్కల్లా ప్రార్థనలు చేశాం. దేశంలో ఉండే స్వాతంత్ర సమరయోధులు పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాలు తీసుకొచ్చాం. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు పార్లమెంట్ దగ్గర మట్టిని, పార్లమెంట్ సాక్షిగా సంఘీభావాన్ని తెలియజేయడానికి యమునా జలాలు తీసుకొచ్చి వారు కూడా సంఘీభావాన్ని తెలియజేశారు.
నాకు అనిపిస్తుంది ఆ మహిమే ఈ రోజు మనల్ని కాపాడిందని. నాకు అనుమానం లేదు. ఇక్కడ ఒక పవిత్రమైన ప్రాంతంగా తయారైంది. తాత్కాలికంగా కొంతమంది ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేయాలనుకున్న ఈ స్థల మహత్యం వల్ల మళ్ళీ తిరిగి నిలబెట్టుకోగలిగాం. అదే నాకు అనిపిస్తుంది. అక్కడ చూసినప్పుడు నేను మొట్టమొదటిసారిగా ఎక్కడైతే ఆ పవిత్ర మట్టిని కూడా ఇంకా పవిత్రంగా పెట్టాం, ఇక్కడుండే రైతులు కాపాడారు. ఇంకో పక్కన అక్కడ నమూనా కూడా నేను చూశాను. ఇక్కడుండే అల్లరి మూక ఆ నమూనాను కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. అక్కడనే యజ్ఞశాలకు వెళ్ళాను. ఆ రోజు యజ్ఞం చేసి మనం ఇది చేస్తే 1631 రోజులుగా ఇక్కడుండే మహిళలు మళ్ళీ యజ్ఞం చేస్తూనే ఆ మహిమను కాపాడారంటే ఆ మహిళలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా అభినందనలు. అలాంటి త్యాగం చేశారు. అక్కడి నుంచి నేరుగా ఒక్కసారి బిల్డింగుల దగ్గరికి వెళ్ళాను. 5 సంవత్సరాలు ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది. వీలైతే వీళ్ళు చేసిన పని విధ్వంసం చేశారు. ఇక్కడుండే పైపుల దొంగిలించకపోయారు, ఇసుక దొంగిలించకపోయారు, కడాన రోడ్లేస్తే మెటలు కూడా దోవకపోయారు. ఇది ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు. ఒక్క బిల్డింగ్ కూడా. కేంద్ర ప్రభుత్వ విజన్ 2047కు అనుగుణంగా భవిష్యత్ ఆవిష్కరణలను దృష్టిలో ఉంచుకొని పిల్లలను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దే ప్రక్రియ వేగంగా సాగాలని మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పిల్లలకు సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలపై ఆసక్తి కల్పించేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఏపీ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ త్రాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ తన శాఖలపై సమీక్ష నిర్వహించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖపైన ఆయన అధికారులతో సమీక్ష చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల ఆసక్తిని పెంచుతాం. ఈ దిశగా అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విజన్ 2047కు అనుగుణంగా భవిష్యత్ ఆవిష్కరణలను దృష్టిలో ఉంచుకొని పిల్లలను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దే ప్రక్రియ వేగంగా సాగాలని మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పిల్లలకు సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలపై ఆసక్తి కల్పించేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని బాలల్లో చాలా ప్రతిభ ఉంటుందని, ఆ ప్రతిభను వెలికి తీసేలా భారీ సైన్స్ ఎగ్జిబిషన్లు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని అన్నారు. గ్రామీణ బాలలను పూర్తి స్థాయిలో నైపుణ్యవంతులుగా తయారు చేయడమే కాకుండా వారు శాస్త్రవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పూర్తి స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా రాబోయే తరాల్లో సైన్స్ పట్ల ఆసక్తి ఏర్పడుతుందని వివరించారు. ఏపీ సినిమాటోగ్రఫీ, పర్యాటకం, సాంస్కృతిక శాఖల మంత్రిగా కందుల దుర్గేష్ పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తన ఛాంబర్లో మాట్లాడుతూ కోనసీమ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి సినిమా షూటింగ్లకు అనువుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఏపీలో సినిమా స్టూడియోల నిర్మాణానికి టాలీవుడ్ నిర్మాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిత్ర పరిశ్రమకు సంపూర్ణ సహకారం ఉంటుందని, సినీ ఇండస్ట్రీ పెద్దలతో చర్చలు చేపట్టి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని తెలిపారు. సినీ రంగానికి ఊతమిచ్చేలా తమ చర్యలు ఉంటాయని, అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజంను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని మంత్రి చెప్పారు. కందుల దుర్గేష్ ఇవాళ సచివాలయంలోని 2nd బ్లాక్లోని తన ఛాంబర్లో మంత్రిగా బాధ్యతలు అందుకున్నారు. అటు ఋషికొండ ప్యాలెస్ పైన మంత్రి స్పందించారు. అంత ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టే బదులు పేదలకు ఆసుపత్రి కడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
అనే అలా చూడండి, పై చూడండి అన్నీ కదా అలాగా. అదేందా అంతే అంతే నాది అంతే సరిగ్గా కరెక్ట్గా చూడండి. మనకి చాలా ఇన్వెన్స్ పొటెన్షియల్ ఉంది ఏపీకి. లాస్ట్ 5 years బడ్జెట్ ఎలా చేద్దాం అది యాక్చువల్గా ఫోకస్ చేస్తామని చెప్తారు సార్. తర్వాత మనకి హైకోర్టు ప్రమోట్ చేస్తాం. తర్వాత టూరిజం పాలసీ ఏదైతే దాని వల్ల తర్వాత ఇమీడియట్గా డేస్లో రోడ్ చేసి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రోటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నసీర్ ప్రోటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా అసెంబ్లీ సమావేశం కానుండటంతో ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నికల లాంఛనాలను ఆయన ప్రోటెం స్పీకర్ హోదాలో పర్యవేక్షిస్తున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్పోర్ట్ రక్షణ బాధ్యతలు ఇకపై కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం పర్యవేక్షిస్తున్నది. దేశవ్యాప్తంగా అనేక విమానాశ్రయాల్లో సిఏఎస్ఎఫ్ సిబ్బంది భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ రక్షణ బాధ్యతలను కూడా సిఏఎస్ఎఫ్ చూసుకుంటుందని ఎయిర్పోర్ట్ అథారిటీ తాజాగా ఏపీ డీజీపీకి లేఖ రాసింది. ఇప్పటి వరకు గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఎస్పీఎఫ్ సిబ్బంది భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ స్థానంలో సిఏఎస్ఎఫ్ సిబ్బంది బాధ్యతలు అందుకోనున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ రక్షణ బాధ్యతలను కూడా సిఏఎస్ఎఫ్ చూసుకుంటుందని ఎయిర్పోర్ట్ అథారిటీ తాజాగా ఏపీ డీజీపీకి లేఖ రాసింది. ఈ మేరకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఎస్పీఎఫ్ సిబ్బందిని వెనక్కి తీసుకోవాలని ఎయిర్పోర్ట్ అథారిటీ ఏపీ డీజీపీని కోరింది. బ్యారక్లు కూడా ఖాళీ చేయించాలని సూచించింది. జూలై 2 నుంచి గన్నవరం విమానాశ్రయం రక్షణ సిఏఎస్ఎఫ్ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పిస్తామని హామీని నిలబెట్టుకుంటామని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకం అమలుపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై అధ్యయనం చేసేందుకు 15 రోజుల్లోగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో అనేక హామీలతో ప్రజలను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఆ హామీల అమలుకు సిద్ధమవుతుంది. ఈ
క్రమంలోనే హామీల్లో ప్రధానమైన దానిని నెరవేర్చేందుకు కార్యాచరణ ప్రకటించింది. ప్రభుత్వం మహిళలందరికీ ప్రకటించిన ఉచిత బస్సు పథకం త్వరలోనే అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఉచిత బస్సు రవాణా పథకం అమలు చేయడానికి అధ్యయనం చేస్తున్నట్లు సంబంధిత శాఖ మంత్రి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన స్టైల్లో పని మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే బాధ్యతలు చేపట్టిన తొలిసారి విజయవాడలోని బస్టాండ్ పరిశీలించారు. ఆకస్మిక తనిఖీలు చేసి ప్రజలతో ఆర్టీసీ సేవలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పిస్తామని హామీని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. ఈ పథకం అమలుపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై అధ్యయనం చేసేందుకు 15 రోజుల్లోగా ఒక కమిటీని ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. ఎందుకంటే వాళ్ళందరికీ ఒక నమ్మకం, చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే అంతా మంచి జరుగుతుంది, ప్రభుత్వానికి డబ్బులు కావాల్సినప్పుడల్లా ఆస్తులు అమ్మేయడమో ఛార్జీలు పెంచడమో ఆయన ఉద్దేశం కాదని ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఆ చర్యలు అయితే ప్రస్తుతానికి చేపట్టేదానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. గత ప్రభుత్వాల్లో ఎన్నోసార్లు ఛార్జీలు పెంచడం జరిగింది, దానికి ఎన్నో బూచులు చూపించారు. ఒకసారి డీజిల్ రేటు పెరిగిందంటారు, లేకపోతే ప్రపంచంలో ఏదైనా మాంద్యం వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఛార్జీలు భరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం అలాంటి ఏ చర్యలు తీసుకోదు. ఏమైనా తీసుకున్నా కూడా అందరితో చర్చించిన తర్వాతే ముందుకెళ్లేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మానవ జీవితం యొక్క ఉన్నత లక్ష్యాన్ని మరియు నైతికతను గుర్తు చేస్తూ యువత విద్యార్థుల్లో జవాబుదారీతనం పెంచేందుకు జాతీయ స్థాయిలో ఉద్యమాలు చేస్తున్నట్లు స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హఫీజ్ ప్రకటించారు. మోరల్ లివింగ్ ట్రాన్స్ఫార్మింగ్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనే నినాదంతో పెడదోపడుతున్న యువతలో బాధ్యతాయుత భావాన్ని పెంపొందించే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిన్న మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అబ్దుల్ హఫీజ్ మాట్లాడుతూ నేటి యువత లక్ష్యరహితంగా నైతికంగా పతనానికి లోనై విచ్చలవిడితనం, అశ్లీలత, నగ్నతత్వం, మాదక ద్రవ్యాలు, సెక్స్ వంటి వ్యసనాలకు బానిసై ఉన్నతమైన జీవిత లక్ష్యాన్ని విస్మరిస్తున్నారని అన్నారు. తమ విలువైన సమయాన్ని మొబైల్ గేమ్, బెట్టింగ్, ధూమపానం, మద్యానికి, సామాజిక మాధ్యమాలకు వెచ్చిస్తున్నారని, వాటి వల్ల మానసిక రుగ్మతలకు గురవుతున్నారని తెలిపారు. స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మోరల్ లివింగ్ ట్రాన్స్ఫార్మింగ్ సెల్ఫ్ అండ్ సొసైటీ శీర్షికతో జూన్ 20 నుండి జూలై 20 వరకు యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మానవ జీవితం యొక్క ఉన్నత లక్ష్యాన్ని మరియు నైతికతను గుర్తు చేస్తూ వారిలో జవాబుదారీతనం, బాధ్యతాయుత భావాన్ని పెంపొందించి సమాజంలో పేరుకుపోయిన చెడులను నిర్మూలించి ఉత్తమ నైతిక సమాజాన్ని నిర్మించడం ఈ క్యాంపెయినింగ్ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్యాంపస్ కార్యదర్శి అమీర్ హఫద్, ఉబైదుర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసెంబ్లీలో సగౌరవంగా అడుగుపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ మెట్లకు నమస్కరించి సభలోకి ప్రవేశించిన చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలు. ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరితో ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, ఇతర ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. అసెంబ్లీలో వైసీపీ విజ్ఞప్తికి ఓకే అన్న టీడీపీ. వైసీపీ అభ్యర్థనకు మాజీ ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ ఆమోదం. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.